ఓం నమో వెంకటేశాయ. అందరికీ నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తిరుమల టాక్స్. నేను మీ లక్ష్మీ పూజిత. తిరుమల యొక్క డైలీ అప్డేట్స్కి స్వాగతం. తిరుమల దర్శనానికి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ యొక్క టెలిగ్రామ్ గ్రూప్లో మరియు వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వగలరు. వాటి యొక్క లింక్ అనేది ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో మరియు కామెంట్ సెక్షన్లో అయితే ఇవ్వటం జరిగింది. ఈ వీడియోలో మనం ఈరోజు తిరుమల దర్శనం యొక్క పూర్తి వివరాలను గురించి, అలాగే ఈరోజే లక్కీ డిప్ యొక్క రిజల్ట్స్ని టీటీడీ వారు ఆన్లైన్లో విడుదల చేస్తున్నారండి. వాటి యొక్క వివరాలను గురించి మరియు కొందరు శ్రీవారి భక్తులు అడిగే దర్శనానికి సంబంధించిన ముఖ్యమైన సందేహాలు, వాటి సమాధానాలను గురించి కూడా తెలుసుకుందాం. కనుక వీడియోని చివరి వరకు చూడండి. ముందుగా నిన్న అంటే జనవరి 19వ తేదీన తిరుమలలో స్వామివారిని మొత్తం 70,826 మంది భక్తులు దర్శనం చేసుకున్నారు. అందులో స్వామివారికి మొత్తం 22,625 మంది భక్తులైతే తలనీలాలను సమర్పించారు. నిన్నటి రోజున తిరుమలలోని శ్రీవారి హుండీ యొక్క ఆదాయం అనేది 3,68,00,000 రూపాయలు. ఈరోజు ఎటువంటి దర్శనం టికెట్లు లేకుండా ఈ రోజు నుంచి నేరుగా భక్తులను ఫ్రీ దర్శనానికి అనుమతిస్తున్నారండి. నిన్నటితో వైకుంఠ ద్వార దర్శనం అనేది పూర్తయిపోయింది. ఈ రోజు నుంచి అన్ని రకాల దర్శనాలు కూడా యథావిధిగా కొనసాగుతాయి. ఇలా టికెట్స్ లేకుండా నేరుగా వెళ్లే ఫ్రీ దర్శనానికి ఈ రోజు అయితే దాదాపుగా 10 గంటల సమయం అనేది పడుతోంది. అలాగే ఈ రోజు దర్శనానికి వెళ్లే భక్తులకు తిరుపతిలో ఎటువంటి SSD టికెట్స్ కూడా కేటాయించడం లేదు. ఈ రోజు దర్శనానికి వెళ్లాలనుకున్న భక్తులు డైరెక్ట్ గా తిరుమల కొండపైకి వెళ్లి సర్వదర్శనం క్యూ లైన్ లో జాయిన్ అయిపోవచ్చు. ఇక నిన్నటితో తిరుమలలో వైకుంఠ ద్వార దర్శనం అనేది ముగిసిపోయింది కాబట్టి యథావిధిగా అన్ని రకాలైన దర్శనాలు, సుపదం ఇన్ఫాంట్ దర్శనము, ఇవన్నీ కూడా యథావిధిగా కూడా కొనసాగుతాయండి. కానీ ఈ రోజు మాత్రం VIP బ్రేక్ దర్శనాలను, అలాగే SSD టోకెన్స్ కేటాయింపును టీటీడీ వారు రద్దు చేశారు. భక్తులు ఈ విషయాన్ని గమనించవలసిందిగా మనవి. ఇప్పుడు 2025 ఏప్రిల్ నెలకు సంబంధించిన ఆర్జిత సేవల యొక్క లక్కీ డిప్ ని ఆన్లైన్లో ఓపెన్ చేశారండి. ఆ డిప్లో ఎవరు సెలెక్ట్ అయ్యారు అన్న రిజల్ట్స్ని జనవరి 20వ తేదీన అంటే ఈ రోజు మధ్యాహ్నం 12 గంటలకు టీటీడీ వారు ఆన్లైన్లో విడుదల చేస్తున్నారు. ఈ రిజల్ట్స్ని ఎలా చెక్ చేసుకోవాలనేది ఇప్పుడు మీకు నేను స్టెప్ బై స్టెప్ చూపిస్తాను. ముందుగా మీ మొబైల్లోని టీటీడీ దేవస్థానం యాప్ని ఓపెన్ చేయండి. అందులో అన్నింటికంటే కింద బుకింగ్స్ అని ఉంటుంది, దాని మీద క్లిక్ చేయాలి. ఇక్కడ సెలెక్ట్ సర్వీస్ అనే చోట సేవ ఎలక్ట్రానిక్ డిప్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ మీరు అప్లై చేసిన డిప్ సెలెక్ట్ అయితే సెలెక్టెడ్ అని చూపిస్తుంది, అవ్వకపోతే నాట్ సెలెక్టెడ్ అని ఉంటుందండి. ఈ డిప్ యొక్క రిజల్ట్స్ని మీరు మధ్యాహ్నం 12 గంటల తర్వాత చూడండి. అంటే 12:30కి అలా చూస్తే మీకు రిజల్ట్స్ అనేవి కనిపిస్తుంది. ఈ లక్కీ డిప్లో సెలెక్ట్ అయిన భక్తులు ఏ సేవకు ఏ డేట్కి సెలెక్ట్ అయ్యారో కూడా చూపిస్తుంది. అప్పుడు మీరు దానికి సంబంధించిన పేమెంట్ అనేది చేసినట్లయితే మీకు సేవా టికెట్స్ అనేవి వస్తాయండి. ఇదండి ఆన్లైన్లో లక్కీ డిప్ యొక్క రిజల్ట్స్ని చెక్ చేసుకునే పూర్తి విధానము. ఇక కొందరు శ్రీవారి భక్తులు అడిగే దర్శనానికి సంబంధించిన సందేహాలు, వాటి యొక్క సమాధానాలను గురించి తెలుసుకుందాము. అయితే ఇవి అడిగిన వారికే కాకుండా దర్శనానికి వెళ్ళే ప్రతి ఒక్కరికి కూడా ఉపయోగపడతాయండి. ఒక భక్తుడు టికెట్ బుకింగ్ టైంలో మేల్ అని టైప్ చేస్తే ఫిమేల్ అని వచ్చింది, ఏమైనా ప్రాబ్లం అవుతుందా అని అడిగారు. మీ యొక్క ఆధార్ నెంబర్ ID కరెక్ట్గా ఉంటే చాలండి. ఒకవేళ వాళ్ళు అడిగినా కూడా బుకింగ్ చేసే తొందరలో మేల్ బదులు ఫీమేల్ అని పడింది అని మీరు చెప్పొచ్చు. ఆధార్ నెంబర్ కరెక్ట్గా ఉంటే చాలండి. మిగతా ఏ డీటెయిల్స్ తప్పైనా కూడా మిమ్మల్ని దర్శనానికి అయితే ఖచ్చితంగా అలౌ చేస్తారు. అలాగే మేడం, ఒకసారి SSD టోకెన్స్ ద్వారా దర్శనం చేసుకుంటే మళ్ళీ ఎన్ని రోజులకి దర్శనం చేసుకోవచ్చు, ప్లీజ్ రిప్లై అని అడిగారు. ఒకసారి తిరుపతిలో ఇచ్చే SSD టోకెన్స్ తీసుకొని దర్శనానికి వెళ్తే మళ్ళీ అదే దర్శనం టికెట్ తీసుకోవడానికి 30 రోజుల గ్యాప్ అనేది ఉండాలండి. అంటే 1 నెల తర్వాత మళ్ళీ మీరు తిరుపతిలో ఇచ్చే SSD టోకెన్స్ తీసుకొని స్వామివారి దర్శనానికి వెళ్ళొచ్చు. అలాగే ఇంకొకరు, మేడం కర్ణాటక MP మినిస్టర్ లెటర్కి ఎంతమందికి VIP దర్శనం ఇస్తారు అని అడిగారు. టీటీడీ వారి పెట్టిన రూల్స్ ప్రకారం ప్రస్తుతం తిరుమలలో దర్శనానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన లెటర్స్ని తప్ప మిగతా ఏ స్టేట్కి సంబంధించిన రికమెండేషన్ లెటర్స్ని కూడా టీటీడీ వారు యాక్సెప్ట్ చేయటం లేదు, చెయ్యరు కూడా. ఈ విషయాన్ని టీటీడీ వారు అఫీషియల్గా తెలియజేశారండి. కాబట్టి AP స్టేట్ రికమెండేషన్ లెటర్స్ని మాత్రమే టీటీడీ వారు స్వీకరిస్తారు. అది కూడా సోమవారం నుంచి గురువారం వరకు మాత్రమే రికమెండేషన్ లెటర్స్ పైన దర్శనం ఉంటుందండి. శుక్ర, శని, ఆదివారాలలో రికమెండేషన్ లెటర్స్ పైన VIP దర్శనాన్ని టీటీడీ వారు క్యాన్సిల్ చేయడం జరిగింది.
ఓం నమో వెంకటేశాయ. మీకు కూడా ఈ విధంగా ఏవైనా సందేహాలు ఉంటే ఈ వీడియో కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయగలరు. నేను వాటికి ఖచ్చితంగా రిప్లై ఇవ్వడానికైతే ప్రయత్నిస్తాను. ఇవి ఇవాల్టి తిరుమల అప్డేట్స్. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయగలరు. ఓం నమో వెంకటేశాయ.